ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా షూ వేసుకోవాలి. ఇంకా చలో నా ప్యారెట్స్ లాస్ట్ టైం వాళ్ళకి బాయ్ బాయ్ బాయ్, ఐ మిస్ యూ. ఇంకా స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా 4 o'clock బయలుదేరబోతున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయిపోతుంది. 5:30 కదా ఇంకా బయలుదేరాలి. బ్యాగ్ని వచ్చేసి వెనకలో కట్టేయాలనుకుంటున్నా. ఈ బ్యాగ్లో ల్యాప్టాప్ అవి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కోసం తీసుకొచ్చి కట్టేసాం మొత్తానికి. ఇప్పుడు టైం 6 అయిపోతుంది. సో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ఒకటి దాటి వెళ్తుంది. గూగుల్ ప్రకారం అయితే 11 లోపు వెళ్ళిపోవచ్చనే ఉంది. 11:30 అంటుంది. బట్ స్టిల్ హైవే ఎక్కిన తర్వాత స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి మేబీ గూగుల్ అది కూడా క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు. లెట్స్ సీ. ఒకసారి హైవే ఎక్కితే అర్థమవుతుంది. హైదరాబాద్ దాటి ఒక 20-30 మినిట్స్ అలా అవుతుంది. హైదరాబాద్ మొత్తం చాలా 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 ట్రాఫిక్ ఉండే. అసలు చెప్పాలంటే ఒక 20-30 km/h స్పీడ్లో వచ్చిన. మొత్తం నేను 6కి బయలుదేరినా కదా, ఇప్పుడు ఒక 8-8:30 అలా అవుతుంది. సో 2.5 hours నేను మొత్తం హైదరాబాద్ దాటడానికే అయిపోయింది మొత్తం. ఇది ఫస్ట్ టోల్ గేట్. టు అరకు. ఫస్ట్ స్టాప్ అయితే ఖమ్మం. నాకు రేటు ఖమ్మం. ఇప్పుడైతే రేటు ఖమ్మం. ఫస్ట్ టోల్ గేట్. 2-wheeler ఎయిర్పోర్ట్. తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇంకా 1 or 2 kilometers ఉంది. ఫుల్ టైం పెట్టారు. అరకు వెళ్తున్నా. ఇప్పుడైతే ఖమ్మంలో ఆగి మళ్ళీ రేపు పొద్దున వైజాగ్. 11:50లో ఆపేయండి. స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇక్కడ నుంచి ఇంకా 1 or 2 kilometers ఉంది. అరౌండ్ 2 hours 6 minutes అలా చూపిస్తుంది. సో ఇది బాగా లూజ్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి సెట్ చేసుకొని మళ్ళీ బయలుదేరదాం. ఫైనలీ హియర్ ఎట్ ఓయో రూమ్. ఇది నా రూమ్. చూడండి, ఏసీ కూడా ఉంది. యాక్చువల్గా పెద్ద కథ జరిగింది. 11:30కి రీచ్ అయిపోయినాయి. ఇప్పుడు 1 అవుతుంది టైం. ఇప్పుడు చెక్ ఇన్ అయ్యాను యాక్చువల్గా. సో ఏంటంటే ఖమ్మం బస్ స్టాప్ దగ్గర హోటల్ శ్రీధర్ అని ఒక హోటల్ ఉంది. దాంట్లో నేను రూమ్ బుక్ చేశాను. నాకు ఓయో అన్ని ఆఫర్లు అన్నీ కలిపేసి ఓయో క్యాష్ అవన్నీ కలిపి 50 రూపీస్కి బుకింగ్ అయిపోయింది. 52 రూపీస్కి. బట్ ఏమైందంటే అక్కడికి వెళ్తే రూమ్స్ నాట్ అవైలబుల్ అన్నారు. ఓయో కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏదో మా సీనియర్స్తో మాట్లాడాలి ఏదేదో అన్నారు.
సిక్స్త్ టైం కాల్ చేసినప్పుడు మేము షిఫ్టింగ్ చేస్తాము. వాళ్ళు కనెక్ట్ చేయాల్సిన సీనియర్ కనెక్ట్ అయ్యింది అప్పటికి. ఇక్కడికి వచ్చి వీళ్ళతో అడిగితే వీళ్ళు లేవన్నారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఉన్నాయి బుక్ చేసుకుంటే ఉన్నాయి అన్నారు. సో వాళ్ళే బుక్ చేస్తున్నారు, సో వాళ్ళే బుక్ చేశారు. కాంప్లిమెంటరీ వస్తుంది కస్టమర్కి, సో మీరు అది ఓకేనా అంటే వీళ్ళు ఓకే అన్నారు. సో 580 రూపీస్కి ఇవ్వమని చెప్పేసి ఈ హోటల్ మేనేజర్. సో మళ్ళీ అదొక కథ అయింది. కానీ నాకు ఇచ్చే కాంప్లిమెంటరీ యాక్చువల్గా హోటల్కి వెళ్తుందండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు రావు పైసలు ఇప్పుడు అని వీళ్ళ బాధ వీళ్ళని. అస్సలు మొత్తానికి ఇప్పుడు వచ్చా. మళ్ళీ 6 o'clockకి నేను నా ఫ్రెండ్ కలవాలి ఇక్కడ ఖమ్మంలో. సో నేను వస్తున్నా అని చెప్తే తను కలుస్తాను. తను మళ్ళీ 9 o'clockకి ట్రైన్కి వెళ్తున్నాను. సో 6 to 8 అలా తను కలవడానికి వెళ్ళాలి. సో నాకు 5 hours ఉంది అప్రాక్సిమేట్లీ. ఐ జస్ట్ స్లీప్ అండ్ bye for the day.